నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. గురువు గారు, మే నెలలో మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు, మరియు వీరు ఏ ఏ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటారు? ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మేషరాశి వారు అశ్విని నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్ర 4 పాదాలు, కృత్తికా నక్షత్ర 1వ పాదం వారు మేషరాశిలోకి ఇచ్చేస్తారు. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవడము, అనుకున్న పనుల్లో కాస్త చికాకులు అనేటువంటివి ఏర్పడము, ఆడవారు కానీ మగవారు కానీ వారి మధ్య అన్యోన్యత అనేటువంటి కాస్త తగ్గడము, ఎంత శ్రమ పడుతున్నా నేను చేయలేకపోతున్నానే అనేటువంటి లోపల బాధ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. అనుకున్నటువంటి విద్యా కాలేజీలు అటువంటి వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయంలో ఉన్న వారికి అంతంత మాత్రంగానే మే నెలలో గోచరిస్తుంది. గౌరవం పెరగదు, అలాగని గౌరవము తగ్గదు. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తన రంగాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి కుతూహలం అయితే పడతారు తప్ప ఆచరణ అనేటువంటిది మే నెలలో జరగదు. వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. పక్కటెముకలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శరీరంలో ఎముకల దగ్గర పక్కటెముకలు అంటారు, రిబ్స్, వాటికి సంబంధించి కాస్త ఇబ్బందులు అనేటువంటివి మే 10వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి మే 23 వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది. సువర్ణ వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం చాలా వరకు కలుగుతూ ఉంటుంది. అంటే బంగారు వస్తువును పోగొట్టుకుంటారు, పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కంగారు, ఆలోచన తగ్గడం, ఏదో చేయాలనే హడావిడి, ఈ 3 కూడా ప్రాధాన్యంగా మే నెలలో జరుగుతూ ఉంటాయి. వీరు రైతుల దగ్గరికి వచ్చేసరికి గిట్టుబాటు ధర రావడం, కాస్త ఆనందంగా పర్వాలేదు అనిపించుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారు మే 20వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి, చాలా మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో విద్యార్థులు, వారు వచ్చే నెల చూడడం మంచిది. మే నెల అనేటువంటిది అంత శ్రేయస్కరమైనటువంటి నెల కాదు అనేటువంటి విషయం చెప్పచ్చు. ఇక ఆర్థికంగా అకస్మాత్తుగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ చెంత చేరదు. కోర్టు వ్యవస్థలో ఏదైతే ఉందో అది వాయిదా పడే అవకాశము, ఇది మనకి వస్తుందా లేదా అనేటువంటి పూర్తి అపనమ్మకానికి లోనైపోతారు. ఇది మనకు రాదులే అనేటువంటి నమ్మకం కోల్పోయి మీరు అపనమ్మకాల పాలైపోయి ఇంతే మనం సరే ఉన్నదాంట్లో సర్దుకుందాం అనేటువంటి వ్యవస్థ మే నెలలో ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మనీరు అనేటువంటిది కిందకి దిగిపోవడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక వివాహం కావలసినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు రాగి, వేప ఈ 2 చెట్లకి కూడా ఎరుపు, తెలుపు, పసుపు ఈ 3 వర్ణాలతో ఉన్న దారానికి పసుపు కొమ్ము కట్టి రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తూ ఆ దారాన్ని కట్టి ముడివేసి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలతో అభిషేకం చేయడం వల్ల సంతానం కలిగేటువంటి అవకాశం 48% కనబడుతుంది. ఇక ఎవరైతే రాజకీయ సినీ పరిసరాలలో ఉంటారో వారికి అంతగా గుర్తింపు లభించకపోగా కాస్త ఇబ్బందిదాయకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నిత్యము హనుమత్ స్మరణ కానీ లేదా హనుమత్ చాలీసా కానీ శనివారము, మంగళవారము గావించడం చాలా మంచిది. మే నెలలో బుధవారం రోజున ఈ మేషరాశి వారు పెసలు దానం చేయడం వల్ల మీ యొక్క ఉధృత ఆలోచన ఇవి వేగవంతం లేకుండా సమతుల్యంగా ఉండి కంగారు పడకుండా మిమ్మల్ని ఒక సవ్యమైనటువంటి మార్గంలో ఆ గణనాథుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి బుధవారం రోజున పెసలు దానం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఇక నూతన గృహం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితమైనవి కానీ ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెల విడిచిపెట్టడం మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని రేటు పడిపోవడము, మీరు పెట్టిన పెట్టుబడి అంతగా లాభించకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త
ఆలోచించి, అంటే మీరు దేని మీద అయితే పెట్టుకున్నారో లిటికేషన్లో పడతాయి. మీరు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ఇక్కడ 10 రోజుల్లో అభివృద్ధి చెందేది మీకు 25 రోజులు పడుతుంది. కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టేవారు ఉంటే మే నెలలో చేయకండి, జూలై తర్వాత చేసుకోండి, శుభదాయకంగా ఉంటుంది. గురువు గారు, మరి విద్యార్థులకి మే నెలలో ఎలా ఉంటుందంటారు? అంటే వాళ్ళకి కావాలనుకున్న చోట సీట్లు వచ్చే అవకాశం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? దాంతో పాటుగా ఆల్రెడీ చదువు కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన విద్యార్థులు ఉంటారు, డిగ్రీలు కంప్లీట్ అయిపోయి, మరి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా ఈ నెలలో చూసినట్టయితే గనక? విద్యార్థులకి అంత లాభదాయకంగా ఏమీ లేదండి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శనీశ్వరునికి అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజున తైలాభిషేకం చేసి కేజింపావు నల్లటి నువ్వులు, అదేవిధంగా 5 మేకులు, ఒక పత్తి గింజలు, ఇత్తడి మూకుడు, ఇవి ఒక బ్రాహ్మడికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వీరికి మంచి అవకాశం అనేటిది ఏర్పడడానికి దోహదపడతాయి. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో కానీ, అదేవిధంగా నేను అనుకున్న కాలేజీలో సీట్ రావడం అనేది కానీ జరగని పనులు. కాబట్టి జూన్లో అయితే కనుక మంచి అవకాశాలు ఉన్నాయి. మే నెలలో విద్యార్థులకి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం కూడా అంతంత వరకు మాత్రమే జరుగుతుంది. మరి వివాహ అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు ప్రస్తుతం వీరికి చూసినట్టయితే? మేషరాశిలో ఉన్నటువంటి వారికి వివాహయుక్తం కుదిరినా అది చెడిపోయేటువంటి అవకాశాలే తప్ప వివాహానికి అంత శుభదాయకమైనటువంటి నెల మే నెల కాదు మేషరాశి వారికి. మేషరాశి వారికి వివాహయుక్తము అనుక ఆగస్టులో కనుక వివాహయుక్తం అయితే పరిపూర్ణంగా అన్యోన్యత అనేది కొనసాగుతుంది. కాబట్టి మే జూన్ ఈ 2 నెలలు కూడా వివాహం గురించి ఆడవారు కానీ మగవారు కానీ మేషరాశి వారు విడిచిపెట్టడం చాలా మంచిది. గురువు గారు, మరి మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, లేకుంటే బిజినెస్ సొంతంగా పెట్టాలి అనుకున్న వారికి కానీ ఈ నెలలో ఏమైనా అవకాశాలు కుదిరే అవకాశం ఉంటుందంటారా? అసలు మే నెలలో బిజినెస్ కానీ విదేశీ వ్యవస్థ కానీ వద్దు. మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభయుక్తంలో ఎక్కువగా ఉంటుంది కావున ఇప్పుడు ఏ ఆలోచన చేయకండి. ఆగస్టు తదనంతరం నుంచి మేషరాశి వారు చేయండి. ఈలోగా కుదిరితే మేధా దక్షిణామూర్తి దేవాలయంలో గురువారం రోజు లావు శనగలు ఉంటాయి, బొంబాయి శనగలు అంటారు. ఆ బొంబాయి శనగలు ముందు రోజు నానబెట్టి, అంటే బుధవారం రాత్రి నానబెట్టుకుని గురువారం తెల్లవారుజామున తలస్నానం ఆచరించి మంచి వస్త్రాలు ధరించి 108 ఒక దండగా గుచ్చి మేధా దక్షిణామూర్తి, ఆ యొక్క పరమశివుని రూపమైన మేధా దక్షిణామూర్తికి మాలగా సమర్పించి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఆ తర్వాతనే మీకు ఇప్పుడు నుంచి మే జూన్ జూలై వరకు ఈ 3 నెలలు మేధా దక్షిణామూర్తి గురువారం కొలవడం వల్ల ఆగస్టు నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ లోపు ఫలితాలన్నీ కాకతాళీకం వచ్చినా నిలబడదు. మనం ఏదన్నా పని చేస్తే అది ఖచ్చితంగా నిలబడాలి అనుకుంటే కనుక ఆగస్టు నుంచి ఏ పనైనా శ్రీకారం చుట్టండి. గురువుగారు, అయితే చివరిగా కాస్త మేషరాశి వారందరికీ కూడా కాస్త కష్టతరంగానే కనిపిస్తుంది కాబట్టి వీరు ఎవరికారు వ్యక్తిగతంగా చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, దాంతో పాటుగా తప్పనిసరిగా ఏ దేవాలయం దర్శించాలి? మేషరాశి వారు ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి పాదాలు శరణ తప్ప వేరే దేవతామూర్తి ఆరాధన పనికిరాదు. ఈ మేషరాశి వారు శివాలయంలో గాని ముందు ప్రిఫరెన్స్ అయితే మేధా దక్షిణామూర్తి, తదనంతరమే శివాలయ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యము కూడా రుద్రాయ భైరవాయ నమః, కాళభైరవాయ నమః, కపాల భైరవాయ నమః, మహాదేవదేవాయ నమః, శ్రీ ఉజ్జయిని మహాదేవాయ నమః అని 5 కూడా చదువుకోవడం చాలా శ్రేయస్కరం. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మే నెలలో మేషరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయానికి వస్తే చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.